హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంటీ మనీ మార్కెట్ తెలుగు. అయితే సడన్గా అంటే సడన్ అప్డేట్ అనాలా, లేకపోతే అనౌన్స్మెంట్ అనాలా, లేకపోతే నాకున్న డౌట్ అనాలా, లేకపోతే అది మీ దగ్గర నుంచి ఏమైనా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయాలో తెలియట్లేదు. నాకున్న డౌట్ అయితే చెప్తాను. ఇక్కడ ఒక అర్జెంట్ అప్డేట్ అనుకోండి ఇది. సో ఏంటి అని అంటే ఇక్కడ ఒకసారి గమనిస్తే మీరు ఇక్కడ నా దగ్గర ఆల్మోస్ట్ 200 కోట్ల కాయిన్ల వరకు ఉన్నాయి. అంటే 2 బిలియన్ సమ్ చేంజ్ కాయిన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ 5.1 ఉంది. ఓకే, ఇది ఓకే. అండ్ ఇక్కడ చూస్తే పైన ఇక్కడ చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, లార్డ్ లెవెల్ అనేది. ఒక్కసారి అది ఓపెన్ చేస్తాను చూడండి, లార్డ్ లెవెల్. సో ప్రెజెంట్ నేను ఇప్పుడు లార్డ్ లెవెల్లో ఉన్నా. లార్డ్ లెవెల్లో ఉండడానికి ఎంత కావాలంటే 1 బిలియన్ ఉంటే సరిపోతుంది అనమాట. అదే గ్రాండ్ మాస్టర్లో అయితే కనుక 10 మిలియన్ 100 మిలియన్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, నాకున్న డౌట్ నేను చెప్తాను. అండ్ అట్ ది సేమ్ టైం అందుకే నేను కాయిన్స్ కూడా ఎక్కువగా నేను అంటే వాడట్లేదనమాట. ఇప్పుడు ఈ డౌట్ ఎలా అంటే, నాకు డౌట్ ఉంది ముందు నుంచి, బట్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనేది. ఎందుకు నాకు అనిపిస్తుందంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, కాయిన్స్తో అన్నీ వాడేయొచ్చా, ఉంచొచ్చా అని చెప్పేసి అడిగారు అనమాట. కాయిన్స్ ఎలా వాడచ్చు అడిగారు క్వశ్చన్. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేనైతే చూడండి, ఈ లార్డ్ లెవెల్ కావాలంటే, అంటే ఈ లార్డ్ లెవెల్కి సంబంధించి 1 బిలియన్ కాయిన్స్ అంటే 100 కోట్ల కాయిన్స్ కావాలి. సో 100 కోట్ల కాయిన్స్ అలాగే ఉంచి మిగతా ఖర్చు పెట్టేస్తాను. ఎందుకంటే దానికన్నా కిందకు వస్తే మేబీ రేపు వాడు 21వ తారీఖున మనకిచ్చేప్పుడు, అంటే మనకి 21వ తారీఖున వాడు మనకి అలొకేషన్ చేసినప్పుడు కాయిన్స్కి సంబంధించి లెవెల్ని కూడా చూసాడు అనుకోండి. ఆ లెవెల్లో మన కాయిన్స్ లేకపోతే అప్పుడున్న కాయిన్స్ ఏ లెవెల్ అయితే ఉన్నాయో ఆ లెవెల్ అనుకో దానికి ఇస్తే అదొక డౌటు. లేదు, అసలు లెవెల్ చూడ్డు, ఓన్లీ మనకు అసలు ఇక్కడ జీరో చేసినా పర్లేదు కానీ ప్రాఫిట్ పర్ అవర్ మాత్రమే పెంచుదాము అని అంటే, ఒకవేళ ఆ లెవెల్ చూస్తే కనుక ఇవన్నీ నష్టపోతాం కదా అన్న డౌట్ అయితే నాకుంది. బట్ మీకేమైనా తెలిస్తే చెప్పండి నాకు. అంటే వాడు ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి ఎటువంటి డీటెయిల్స్ నాకు, అందుకని డౌట్ అంటున్నాను. నేనైతే అంటే ఇది నా పర్సనల్, ఇది మీరు అలా చెయ్యండి అని నేను చెప్పను, మీ ఇష్టం అది. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి బాగా. నేనైతే ఈ లాడ్లో ఉన్నాను కాబట్టి 100 కోట్ల కాయిన్స్కి తగ్గించి మాత్రం నేను ఏవి అప్డేట్ చేయను, మైండ్లోకి వెళ్ళి ఏది అప్గ్రేడ్ చేయను, ప్లస్ ప్రాఫిట్ పర్ అవర్ పెంచను. ఏది 100 కోట్లకి తగ్గించకుండా, అంటే 100 కోట్లకు తగ్గించకుండా. ఇప్పుడు నాకు 100 కోట్లకి ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. 100 కోట్లతో నేను వేరే ఏమైనా చేస్తాను, కానీ ఆ 100 కోట్లు మాత్రం నేను తగ్గించను అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే లార్డ్ లెవెల్ కన్నా రేపు పొద్దున వాడు ఇచ్చేప్పుడు లార్డ్ లెవెల్ కాదు, వీడు ఇలాగా గ్రాండ్ మాస్టర్లో ఉన్నాడు అని చెప్పేసి గ్రాండ్ మాస్టర్ సంబంధించి కూడా క్రైటీరియా తీసుకొని చేశాడంటే నేను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి. సో మీరు కూడా ఆలోచించుకోండి. ఇంకా ఏమైనా బెటర్గా నాకన్నా చెప్పేవాళ్ళు ఉంటే ఒకసారి కనుక్కొని చూడండి. నాకు ఉన్న డౌట్ అనమాట. నేనైతే తగ్గించను, 100 కోట్ల నుంచి తగ్గించను. ఏమో రేపు పొద్దున వాడు ఇది కూడా చూశాడు అంటే కనుక ఇబ్బంది పడతానేమని చెప్పేసి. ఇది అప్డేట్ అనమాట. అంటే లేటెస్ట్ అప్డేట్ నాకు అనిపించింది. లేటెస్ట్గా ఎప్పటి నుంచో ఉంది, బట్ నాకున్న అప్డేట్ ప్రకారం మీకు కూడా అప్డేట్ చేద్దామని చెప్పి అనిపించి వీడియో చేస్తాను అనమాట. సో ఏమైనా దీని గురించి సంబంధించి మీకు ఏమైనా ఆన్సర్ తెలిసే కనుక ఖచ్చితంగా మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఒక సబ్స్క్రైబర్ అడిగినట్టు ఆ ఛానల్ కూడా క్రియేట్ చేశాను ఇప్పుడే. లైక్ ఛానల్లో అయితే ఓన్లీ అప్డేట్స్ కోసమే జాయిన్ అవ్వండి, గ్రూప్లో అయితే విత్ డిస్కషన్ కూడా ఉంటుంది. సో మీకు నచ్చిన దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. 2 లింక్స్ కింద పెడతాను, సో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో కింద కామెంట్ కూడా చేయండి. అసలు మీరేమనుకుంటున్నారు కూడా ఒకసారి కమెంట్ చేయండి. దాని గురించి వీడియో చేద్దాం. థ్యాంక్ యూ అండి. నచ్చిన అంటే వీడియో ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక ఒకసారి నాకు కూడా చెప్పండి, ఏమైనా అంటే లైక్ ఇప్పుడు తగ్గించవచ్చా తగ్గించకూడదా అనేది. సో ఇది వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.